కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, ఈనాడు ప్రతి పేదవాడిని చల్లగా చూడాలి, వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళు చల్లగా ఉంటేనే ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉంటారని ఆలోచన చేసి ఆనాడు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సన్నబియ్య కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈనాడు తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, పేదవాడి గుర్తింపు, పేదవాడి ఆకలిని తీర్చే ఒక గొప్ప ఆయుధమని ఆలోచన చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు, సోదరులు, సాగునీటి పారుదల శాఖ మాత్యులు, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు అట్లూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా భూభారతి చట్టాన్ని తెచ్చి పేదలకు చుట్టంగా మార్చిన మిత్రులు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీ అభిమాన నాయకుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు చామల కిరణ్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి, అదేవిధంగా మీ పక్క శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, బీర్ల ఐలయ్య గారికి, కుంభం అనిల్ రెడ్డి గారికి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి గారికి, మిర్యాలగూడ శాసనసభ్యులు బి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా రామచందర్ నాయక్ గారికి, శంకర్ నాయక్ శాసన మండలి సభ్యులకి, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా మురళీ నాయక్ గారికి, యశస్విని రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రభుత్వ అధికారులకు, ప్రాణ సమానులైన తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఆనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చిన తుంగతుర్తి ఆనాడు బహిరంగ సభలో లైట్లు లేకపోయినా, చీకట్లు ముసురుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అండగా నిలబడి ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడు కూడా అదే ఉత్సాహంతో ఊపుతో మీరందరూ కూడా నన్ను కలవడానికి, అభినందించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ తుంగతుర్తి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఇంతకుముందే చెప్పిండ్రు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్లగొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూది ఆనాడు ఇది నల్లగొండ అని ఈనాడు ఇది నల్లగొండ అంటే ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరిలూది భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి
నిజాము నవాబుల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ, తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ నల్లగొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కొమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూలు బాసిన వాళ్ళు ఎంతోమంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు.